నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు 666 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో విద్యుత్ కార్యాలయం నందు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రంపచోడవరం డివిజన్ ఆధ్వర్యంలో రంపచోడవరం రూరల్ సబ్ డివిజన్ పరిధిలో అడ్డతీగల విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ముందుగా స్థానిక అనంతర చక్రరావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. చైర్పర్సన్ డాక్టర్ బి సత్యనారాయణ, ఆర్థిక సభ్యులు శ్రీ షేక్ బాబర్, టి గాబ్రియల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దివాకర్ మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మన రామచోడవరం డివిజన్కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాబ్రియల్ గారు. ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి గౌరవ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా జడ్జిని. కన్జ్యూమర్ కోర్టు, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు అనేది ఉంది, దానిలో చైర్పర్సన్గా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి అడ్డతీగల క్యాంప్ కోర్టు కింద వచ్చాం, ప్లస్ అవేర్నెస్ క్యాంప్ కూడాను. ఇప్పుడే జూనియర్ కాలేజీలో డిగ్రీగా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ని ఉద్దేశించి అవేర్నెస్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసాం. నియర్లీ 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏమో క్యాంప్ కోర్టు కండక్ట్ చేసాం. 2 కంప్లైంట్లు వచ్చినాయి. నాతో పాటు బాబర్ గారు ఉన్నారు, వీరు మెంబరు ఫైనాన్స్. ఈరోజు ఇక్కడ క్యాంప్ కోర్టు అనేది అడ్డతీగల్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క క్యాంప్ కోర్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సేవాలోపం కానీ, ఈ యొక్క సర్వీస్ సంబంధించినటువంటి ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఇబ్బందులు వచ్చినట్టయితే, డిపార్ట్మెంట్ వారు పరిష్కారం చేయకుండా కాలయాపన చేసినా, ఇంకొక ఇబ్బంది పెట్టినా, అలాంటి కేసులు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిని పరిష్కారం చేసేటువంటి మార్గాలు చెప్పడానికి అని చెప్పి మేము ఈరోజు రావడం జరిగింది. అయితే ఈ యొక్క కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేటువంటి చాలామంది తెలియదు. అందువల్ల దాని గురించి చెప్పాలంటే, విద్యుత్ సమస్య ఏదొచ్చినప్పటికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1912 అనేది దానికి కాల్ చేసుకోవాల్సిన బాధ్యత కన్జ్యూమర్కి ఉంది. మొట్టమొదటిగా చేయాల్సింది 1912. సో వాళ్ళు ఆ కాల్ సెంటర్ దగ్గరికి వెళ్తుంది, ఆ కాల్ వాళ్ళు రిప్లై ఇస్తారు, మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఒకవేళ కనుక ప్రాబ్లం సాల్వ్ కాకపోయినట్టయితే డైరెక్ట్గా మా యొక్క అడ్రస్కి రైటింగ్ రూపంలో ఉత్తర్వుల ద్వారా మాకు పంపించినట్టయితే ఆ యొక్క కంప్లైంట్ మేము తీసుకుని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఎక్నాలజ్మెంట్ పంపిస్తూ హీరింగ్ అనేటువంటిది కండక్ట్ చేసి ఆర్డర్ కాపీ అనేటువంటి దాన్ని కూడా తద్వారా సర్వ్ చేస్తూ మీ ఇంటికే ఆర్డర్ వచ్చేటట్టుగా ఒక సిస్టమ్ అనేటువంటి ఉంది. తద్వారా మీ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి మా యొక్క సంస్థ అనేటువంటిది కృషి చేస్తుంది అనేటువంటి చెప్పడానికి సంతోషిస్తున్నాం. అయితే ఇక్కడ మా అడ్రస్ ఏంటంటే, చైర్పర్సన్ కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ ఫోరం, ఇది CGRF అంటాం, APPDCL కార్పొరేట్ కాలేయం విశాఖపట్నం అని చెప్పినటువంటి అడ్రస్కి మీరు పంపించినట్టయితే ఆ యొక్క సమస్య చెప్పాలి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇస్తే మరీ మంచిది. మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎంక్లోజ్ చేసి కంప్లైంట్ రూపంలో ఒక కోర్టుకి ఏదైతే ఏ కంప్లైంట్కి సంబంధించినటువంటి వివరాలు కావాలో అలాంటి విషయాలన్నీ కూడా మాకు పంపించినట్టయితే అవన్నీ కూడా మేము చూసి ఆ కేసును రిజిస్ట్రేషన్ చేస్తాం. అయితే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ యొక్క అభ్యంతరాలు కానీ వాళ్ళు చెప్పే రెస్పాన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీని డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తూ వాళ్ళ యొక్క వివరణ కూడా తీసుకుంటాం. ఆ వివరణ అనేది వచ్చిన తర్వాత మీ ఇద్దరిని కూడా వినాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి అది కార్పొరేట్ కాలం విశాఖపట్నం దాకా మీరు అంతగా రావాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు కాబట్టి ల్యాండ్ ఫోన్ కానీ సెల్ నెంబర్ కానీ, ఆ సెల్ ఫోన్ కానీ ల్యాండ్ నెంబర్ కానీ దాని నుంచి మేము వాయిస్ కాల్ చేస్తాం. ఆ వాయిస్ కాల్లో మిమ్మల్ని వివరాలని అడుగుతాం, అలాగే డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్స్ కూడా అడుగుతాం. అవి విన్న తర్వాత మేము ఇక్కడ రిటైర్డ్ జిల్లా చైర్పర్సన్గా నేను ఉంటాను, పక్కన మా బాబర్ గారు ఉన్నారు, మెంబర్ ఫైనాన్స్, అలాగే మసిరిమణి గారు అని చెప్పి టెక్నికల్ మెంబర్ గారు ఉన్నారు, ఇంకొక ఇండిపెండెంట్ మెంబర్ ఉంటాం. మొత్తం 4 ఉంటాం. 4లో ఏ ఇద్దరు ఉన్నా కానీ ఫారం అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషన్ అనేటువంటి జరుగుతుంది. సో ఆర్డర్ చెప్పడానికి అర్హులు కాబట్టి మీ విషయాలన్నీ కూడా ఫోన్ ద్వారా వివరాలన్నీ తీసుకుని హీరింగ్ కండక్ట్ చేసి కోర్టులో ఏ మాదిరిగా అయితే ఒక హీరింగ్ ఎలా కండక్ట్ చేస్తాం అదే మాదిరిగా ఓరల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా మేము రికార్డ్ చేస్తాం. సో డాక్యుమెంట్స్ తీసుకుంటాం. విన్న తర్వాత రూల్ పొజిషన్ చూసి ఆర్డర్ అనేటువంటి తయారు చేసి మేము సంతకం పెట్టి మీ ఇంటికే, అంటే కన్జ్యూమర్ ఇంటికే వాట్సాప్ ద్వారా ఆర్డర్ అనేది పంపిస్తూ డిపార్ట్మెంట్ కూడా కాపీ పంపిస్తాం. సో దానికి ఏంటంటే టైం లిమిట్ అనేటువంటిది కూడా ఒకటి పెట్టారు. మీ యొక్క సమస్య మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత 60 రోజుల్లో మేము తీర్పు అనేటువంటి చెప్పి మీ ఇంటికి కాపీ పంచే బాధ్యత మాది ఉంది. ఎక్కడైనా 1-2 కేసుల్లో కొద్దిగా టైము ఒక నెల అటు ఇటు అవ్వచ్చు, కానీ 60 రోజుల్లో మేము తీర్పు అనేది మీ ఇంటికి పంపించినటువంటి రైట్ అనేటువంటి మీకు పొందే రైట్ అనేది మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా
డిపార్ట్మెంట్ని కూడా డైరెక్షన్ ఇస్తూ ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఈ రకంగా మేము చెప్తున్నాం కాబట్టి దీన్ని మీరు అమలు చేయండి అని చెప్పి వాళ్ళకి 10 రోజులు 15 టైం ఇచ్చి ఈ 15 రోజుల్లో అమలు చేయండి అని చెప్పి వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇస్తాం. ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఆ యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ మా దృష్టికి వచ్చినట్టయితే దాన్ని మళ్ళీ మేము ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూసి ఆ డిపార్ట్మెంట్ మీద ఎవరైతే నెగ్లిజెంట్గా ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా మేము రికమెండ్ చేసేటువంటి రైట్ మాకు ఉంది. కాబట్టి కోర్టులో ఏ రకమైనటువంటి మీకు రిలీఫ్ వస్తుందో అలాంటి రిలీఫే మా దగ్గర పొందడానికి అర్హత అనేటువంటిది మీకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని మీరు కోర్టు ద్వారా కూడా చేసుకోవచ్చు, కానీ కోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ చేయడం చాలా టైం పడుతున్నట్టు, డబ్బుతో కూడిన వ్యవహారం, సమయం ఇవన్నీ మీకు అక్కడ వేస్ట్ అవుతాయి. మా దగ్గరికి వచ్చేసరికి మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మీ కంప్లైంట్ని అందరికీ విద్యుత్ ఉద్యోగులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ యొక్క సంస్థ అనేటువంటిది ఒక CGRF అంటాం, కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడక్షన్ ఫార్మాట్ కన్జ్యూమర్ కోర్టు, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు. ఇది ఇంచుమించు 2005 నుంచి ఇప్పుడు పనిచేస్తుంది. 2013 నుంచి మనకు ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి ఈ మళ్ళీ మన బైఫర్కేషన్ నుంచి విశాఖపట్నంలో ఇది ఒక కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన కంప్లైంట్లు ఇంచుమించు 8,248 కేసులు వచ్చినాయి. ఇందులో పరిష్కారం చేసినవి 8,149. మా దగ్గర పెండింగ్ ప్రజెంట్ ఉన్నటువంటి 99 కేసులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇవి మాకు జ్యూరిస్డిక్షన్ పాత జిల్లాలంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాకు జ్యూరిస్డిక్షన్ ఉంది. ఈ 5 జిల్లాలు ఇప్పుడు మనకు 11 జిల్లాలు కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే మా జ్యూరిస్డిక్షన్ శ్రీకాకుళం నుంచి అప్ టు ఏలూరు జిల్లా వరకు కూడా మా జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఈ 11 జిల్లాల్లోనూ కూడా మాకు జ్యూరిస్డిక్షన్ ఉంది. ఈ 11 జిల్లాలో మేము క్యాంప్ కోర్ట్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి నెల కూడా ప్రతి జిల్లాలో ఏదో కార్నర్కి వెళ్ళి క్యాంప్ కోర్ట్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మాకు వచ్చిన కంప్లైంట్లు 2023లో 536 కేసులు వచ్చినాయి. తర్వాత అవన్నీ కూడా పరిష్కారం చేసేసాం. ఈ సంవత్సరంలో వచ్చిన కేసులు తీసుకున్నట్టయితే 486 కేసులు వచ్చినాయి ఈ సంవత్సరంలో, అంటే కొత్త కేసులు, పాత కాకుండా. సో ఇవి డేటా సంబంధించినటువంటివి. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి తీసుకున్నట్టయితే ఇంచుమించు లాస్ట్ ఇయర్ కలుపుకొని 94 అవేర్నెస్ క్యాంపులు పెట్టాం. తర్వాత నష్టపరిహారం అనేటువంటిది కూడా ఇచ్చేటువంటి రైట్ మాకు ఉంది. కన్జ్యూమర్స్కి ఎక్కడన్నా ఏదన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలని ఏదైనా అన్యాయం చేసినట్టయితే అలాంటి కేసుల్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి రైట్ మాకు ఉంది కాబట్టి అలాంటి కేసులు ఇంచుమించు 107 కేసులు, 107 కేసెస్లో 14,26,650 రూపాయలు మేము నష్టపరిహారం అనేటువంటిది కన్జ్యూమర్కి ఇవ్వడానికి ఆర్డర్స్ అనేటువంటి ఇచ్చిన సందర్భాలు తెలియజేస్తూ ఈ యొక్క డేటాని కూడా తయారు చేసాం. కాబట్టి కన్జ్యూమర్స్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క CGRFని ఉపయోగించుకుని న్యాయం పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, కానీ కోర్టుకు వెళ్తే కాలయాపన అవుతుంది. ఆర్డర్స్ ఎప్పుడనేటువంటిది రావటం అనేటువంటిది ఆలస్యం అవటే కాకుండా డబ్బుతో కూర్చున్న వ్యవహారం, లాయర్ గారి ఫీజు, కోర్టు ఫీజు ఇవన్నీ కూడా అడిషనల్గా ఉంటాయి. మా దగ్గర అయితే ఏ రకమైన ఖర్చు లేకుండా న్యాయం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కోర్టుకు వెళ్ళే ముందు మా దగ్గరకు ఒకసారి వచ్చి ట్రై చేయండి. మీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు వెళ్ళండి. ఒకవేళ మాకు నచ్చకపోతే మళ్ళీ